హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మోదకాలను ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక కొంచెం శనగపప్పు తీసుకొని బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా శనగపప్పుని మెత్తగా ఉడకబెట్టుకున్నాక అందులో కావలసినంత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మెత్తగా దంచుకోవాలి. దంచి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఒక బౌల్‌లో కొన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు బాగా వేడెక్కాలి. అలా బాగా ఎసరు వచ్చాక అందులో కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి నీళ్లకు సరిపడంత వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిసేపు స్టవ్ పైననే కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. పక్కకు తీసుకొని ఇప్పుడు కొన్ని కొన్నిగా నీళ్లు చల్లుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. జొన్న రొట్టెలు చేసుకున్నప్పుడు ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా సాఫ్ట్‌గా వస్తుంది వేడి వాటర్‌లో కలపడం వల్ల. ఇప్పుడు ఈ పిండిని మీకు కావలసినంత సైజుల్లో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న శనగపప్పు, బెల్లం మిశ్రమాన్ని కూడా ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న బియ్యం పిండి ముద్దలని ఈ విధంగా రౌండ్‌గా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక మధ్యలో బెల్లం, శనగపిండి మిశ్రమాన్ని మధ్యలో పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒత్తుకోవాలి. అంతే అండి, సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒత్తుకున్నాక ఒక స్పూన్ కానీ లేదంటే నైఫ్ కానీ తీసుకొని ఈ విధంగా లైన్స్ వేసుకోవాలి. ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడు చూడ్డానికి చాలా బాగా ఉంటుంది. ఇలాగే అన్నింటిని కూడా సేమ్ చూపించిన విధంగా అన్నీ చేసుకోవాలి అండి. ఈ విధంగా చేసుకున్న వాటిని వినాయకునికి ఎంతో ఇష్టంగా ప్రసాద నైవేద్యంగా పెట్టవచ్చు. ఇప్పుడు వాటన్నింటినీ ఒక చిల్లులున్న గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా ఒక చిల్లులున్న గిన్నెలోకి తీసుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దానిపైన ఈ చిల్లులున్న గిన్నెని పెట్టి కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. ఒక 15 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి. 15 నిమిషాలయ్యాక మూత తీసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని కొంచెం చల్లారాక ఈ విధంగా కనిపిస్తాయి చూడండి. ఎంత సాఫ్ట్‌గా, ఎంతో టేస్టీగా ఉండే మోదకాలు రెడీ. సో ఈ విధంగా చేసి వినాయకునికి కానీ ప్రసాదంగా పెట్టినట్లయితే ఎంతో బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.